మాయతాళం కొడుకు నిజం పార్ట్ 2. నిన్న రాత్రి నీ భార్య నన్నన్న మాటలకి ఇంకా నీ పక్కనే నిలబడ్డావు. ఈ ఇంట్లో నాకసలు విలువే లేదు. పొద్దున్నే పడకగదిలో నిశ్శబ్దం ఆవరించి ఉంది. శారద ముఖం గంభీరంగా ఉంది. రవి ఆమెను సమాధానపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. అమ్మా, అలా అనకమ్మా. లావణ్య కొంచెం ఆవేశపడిందంతే. నువ్వే పెద్దదానివి, సర్దుకుపోవాలి కదా. నేనే సర్దుకుపోవాలా? నా ఇంట్లోనే నన్ను మాటలంటుంటే నేనే తలవంచాలా? ముందు నీ భార్యనదుపులో పెట్టు. అత్తయ్యా, దయచేసి పాతవి మర్చిపోండి. ఇప్పుడు మన ముందు ఒక పెద్ద సమస్య ఉంది. చిన్ని అడ్మిషన్ రేపే ఆఖరి రోజు. ఓహో, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి పాతవి మర్చిపోవాలా? నాకేం సంబంధం లేదు, మీరే చూసుకోండి. రవి, ఆ సిఫార్సు లేఖ ఎక్కడుందో మీకు తెలుసా? అది లేకపోతే చిన్ని భవిష్యత్తే పాడైపోతుంది. అయ్యో, అది నాన్నగారి పాత బీరువాలో పెట్టినట్టు గుర్తు. కాని దాని తాళం... అందరి చూపులు గది మూలనున్న పాతకాలపు ఇత్తడి బీరువామీద పడ్డాయి. దానికి ఒక విచిత్రమైన పురాతనమైన తాళం వేసి ఉంది. ఆ బీరువా తాళం మామూలిది కాదు. దాన్ని మాయతాళం అంటారు. అది బలంతో తెరుచుకోదు, నిజాయితీతో తెరుచుకుంటుంది. అమ్మా, నా స్కూల్ ఏమైంది? నేను వెళ్ళనా? వెళ్తావు నాన్నా, నువ్వేం కంగారు పడకు. అమ్మా, నువ్వు మళ్ళీ నీ పాత కథలు మొదలుపెట్టకు. ఎవరో ఒక తాళం చెవి చేసేవాణ్ణి పిలిస్తే సరిపోతుంది. ఈ తాళానికి తాళం చెవి లేదు శారదా. మనసులో ఉన్న నిజం చెప్పినప్పుడే అది దారిస్తుంది. ఏం పర్లేదు లావణ్య, నేను చూసుకుంటాను. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎలాంటి తాళమైనా పగలగొట్టచ్చు. పగలగొట్టాల్సింది తాళాన్ని కాదు రవి, మన మధ్య ఉన్న అబద్ధాలను. చాలు నీ నీతులు. నాకు తలనొప్పిగా ఉంది. ముందు వెళ్ళి కాఫీ తీసుకురా. లావణ్య నిస్సహాయంగా బీరువావైపు చూస్తూ అక్కడ్నించి కదిలింది. శారద ముఖంలో కోపం, ఆందోళన రెండూ కనిపించాయి. లావణ్య వంటగదిలో టెన్షన్గా కాఫీ కలుపుతుండగా పక్కింటి పంకజం హడావుడిగా వచ్చింది. ఏంటమ్మా లావణ్య, పొద్దున్నే ముఖం అలా పెట్టావు? ఇంట్లో గొడవయిందా? మీ అత్తగారు నిన్నేమైనా అన్నారా? అదేం లేదు పిన్ని, కొంచెం పని ఒత్తిడి అంతే. ఇంతలో శారద వంటగదిలోకి అడుగుపెట్టింది. దాని ముఖం ఎప్పుడూ అలానే ఉంటుందిలే పంకజం. నువ్వేంటిలా వచ్చావు? మీ ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరుగుతోందని ఊరంతా కూడై కూస్తోంది. ఆస్తి పంపకాలంట, ఏదో తాళం దగ్గర గొడవంట. నిజమేనా? ఎవరు చెప్పారు నీకీ పనికిమాలిన మాటలు? మా ఇంట్లో గొడవే లేదు. అప్పుడే రవి కొన్ని మామిడికాయలతో లోపలికి వచ్చాడు. అమ్మా, చూడు, ఫ్రెష్ మామిడికాయలు. ఇంట్లో టెన్షన్గా ఉందని నీకోసం ఆవకాయ పెడదామని తెచ్చాను. ఇప్పుడు ఈ ఆవకాయ ఒక్కటే తక్కువ. ముందు అవసరమైన పని చూడు. అమ్మో, ఆస్తి పంపకాల గొడవలో కొడుకు ఆవకాయ పెట్టి తల్లిని మచ్చిక చేసుకుంటున్నాడు. ఎంత డ్రామా! రవి, ఇప్పుడు ఆవకాయ కాదు, ఆ తాళం సంగతి చూడండి. చూశారా శారదగారు? కోడలు తాళం అంటోంది, కొడుకు ఆవకాయ అంటున్నాడు. ఏదో పెద్ద రహస్యమే దాగి ఉంది. అయ్యో పంకజంగారు, అదేం లేదు. అది మా కుటుంబ రహస్యం. కుటుంబ రహస్యమా? నేననుకున్నది నిజమే. ఈ వార్త వీధి చివర వరకు వెళ్లాల్సిందే. ఓరే రవి, నీ తెలివి తక్కువ మాటలతో పుల్లపెట్టకు. పంకజం, నువ్వు బయటకు నడువు. పంకజం ఏదో పెద్ద రహస్యాన్ని కనిపెట్టిన దానిలా ముఖం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రవి అమాయకంగా చూస్తూ నిలబడ్డాడు. హాల్లో లావణ్య, రవి, శారద మళ్లీ అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. రవి, కనీసం ఆ సిఫార్సు లేఖ ఇచ్చిన ఆయన ఫోన్ నంబరైనా ఉందా? ఫోన్ చేసి ఇంకో కాపీ అడుగుదాం. ఉంది లావణ్య, నా పాత ఫోన్లో ఉంది. ఆ ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు.
పనికి వచ్చేది ఏదీ నీకు గుర్తుండదు. పనికి రానివన్నీ నీ బుర్రలో ఉంటాయి. సరే, ఆయన పేరు చెప్పండి, నేను ఆన్లైన్లో వెతుకుతాను. పేరు పేరు సుబ్రహ్మణ్యం. కాదు సుందరం. ఏదో ఉంది లావణ్య, సరిగ్గా గుర్తురావట్లేదు. రవి, మీకెందుకు ప్రతీదీ ఇలా మర్చిపోయే అలవాటు? లేక కావాలని దాస్తున్నారా? చిన్న చిన్న నిజాలు దాచిపెట్టడం మీకు అలవాటైపోయింది. నిజంగా గుర్తులేదు లావణ్య, నన్ను నమ్ము. నేనెందుకు దాస్తాను? చూశావా, వాణ్ణి కూడా అనుమానిస్తున్నావు. నీకీ ఇంట్లో ఎవ్వరిమీద నమ్మకం లేదు. అత్తయ్య, నమ్మకం కలగాలంటే నిజాలు తెలియాలి. ఇక్కడ ప్రతీదీ ఒక పొరలా కప్పి ఉంది, ఆ తాళంలాగే. ఆ తాళం బయట లేదమ్మా, మనసు లోపల ఉంది. దాన్ని తెరవడానికి కావలసిన నిజం కూడా అక్కడే ఉంటుంది. సరే ఇప్పుడు గొడవద్దు. నేను మన తాళాలు చేసి అబ్దుల్ భాయ్కి ఫోన్ చేస్తాను. అతనొచ్చి ఏదో ఒకటి చేస్తాడు. ఈయనకు సమస్య మూలాన్ని పరిష్కరించడం రాదు, కేవలం తాత్కాలికంగా దాన్ని దాటవేయడమే తెలుసు. వెళ్ళి ఫోన్ చేయి. ఈ నీతి సూత్రాలు వినలేకపోతున్నాను. రవి ఫోన్ చేయడానికి వెళ్లగా లావణ్య, శారద ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు. లావణ్య విసుగ్గా ఇంటి ముందు అటూ ఇటూ నడుస్తుండగా పంకజం మళ్లీ ప్రత్యక్షమైంది. అయ్యో లావణ్య, నీ మొహం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడని నాకు ముందే తెలుసమ్మా. ఏంటి పిన్ని మీరు మాట్లాడేది? ఏం మోసం? ఆ తాళం వెనుక ఆస్తి లేదమ్మా. నీ భర్త రెండో భార్య ఉంది, అందుకే వాడంత కంగారుపడుతున్నాడు. చీచీ, అలాంటిదేం లేదు. మీకెవరు చెప్పారివన్నీ? నాకు తెలియదా? ఉదయం నుంచి చూస్తున్నాను. కుటుంబ రహస్యం, తాళం తెరవద్దు అని మీ ఆయన అంటున్నాడు. అంటే అర్థం అదే కదా? అప్పుడే రవి ఫోన్ మాట్లాడుతూ బయటకొచ్చాడు. అవును అబ్దుల్ భాయ్, అది కొంచెం పాతది, తెరుచుకోవట్లేదు. నువ్వు వెంటనే రావాలి. సరే, అలాగే. చూడు, ఫోన్లో కూడా అదే గొడవ. ఆ రహస్య భార్యతోనే మాట్లాడుతున్నట్టున్నాడు. లావణ్య, అబ్దుల్ భాయ్ వస్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు, అంతా సెట్ అయిపోతుంది. ఏం సెట్ అవుతుంది బాబూ? ఒక కాపురాన్ని కూల్చి ఇంకో కాపురం సెట్ చేస్తావా? సిగ్గుగా లేదా నీకు? నేనేం చేశాను పంకజం గారు? చూశావా, ఎంత అమాయకంగా నటిస్తున్నాడో? వాణ్ణి నమ్మకమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు, మేమంతా నీవెంటే ఉన్నాం. పంకజం లావణ్య భుజం తట్టి రవివైపు నిప్పులు చెరిగే చూపు చూసి వెళ్ళిపోయింది. రవికి ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయంగా నిలబడ్డాడు. తాళాలు చేసే అబ్దుల్ వచ్చి నానా ప్రయత్నాలు చేసి ఆ తాళాన్ని తెరవలేక చేతులెత్తేశాడు. చూశావా లావణ్య, ఇది మామూలు తాళం కాదు. అమ్మమ్మ చెప్పింది నిజమేమో. ఇప్పుడెలా అమ్మా? చిన్ని భవిష్యత్తేం కావాలి? భయపడితే భవిష్యత్తు మారదు. ధైర్యంగా నిజాన్ని ఒప్పుకుంటేనే దారి దొరుకుతుంది. నిజం? ఏం నిజం చెప్పాలి? నాకేం తెలుసు? నేనోడిపోతున్నాననే భయం తప్ప నాలో ఇంకేం లేదు. లావణ్య కళ్ళు మూసుకుని, చిన్ని భవిష్యత్తుని నిలబెట్టడంలో నేను విఫలమవుతున్నానేమో అని నాకు చాలా భయంగా ఉంది అని మనసులో నిజాయితీగా అనుకుంది. ఆమె బీరువా వైపు చేయి చాపింది. అంతే, ఆ మాయ తాళం నుండి ఒక చిన్న క్లిక్ మని శబ్దం వచ్చింది. ఒక్క క్షణంపాటు దాని నుండి మసక వెలుగు వచ్చి ఆగిపోయింది. అమ్మా, చూడు, లైటొచ్చింది. ఏమైంది? ఇప్పుడేం జరిగింది? అదేం లేదు, పాత ఇనుము కదా, వేడికేదో శబ్దం వచ్చుంటుంది. టెన్షన్లో మనకలా అనిపించింది. నీ తెలివి తక్కువ వివరణలు ఆపు. ఏదో జరిగింది. నా కళ్లతో నేను చూశాను. చూశావా అమ్మా, నిజాయితీకి ఉన్న శక్తి అది. కాని ఇది ఆరంభం మాత్రమే.
అందరూ ఆశ్చర్యంగా ఆ తాళం వైపు చూస్తుండగా రవి మాత్రం దాన్ని నమ్మలేనట్టు తల అడ్డంగా ఊపాడు. రవి ఇంట్లో టెన్షన్ తగ్గించడానికి మళ్లీ వంటగదిలోకి ప్రవేశించాడు. ఉదయం తెచ్చిన మామిడికాయలతో ఆవకాయ పెట్టడం మొదలుపెట్టాడు. అమ్మా, నువ్వేం కంగారు పడకు. నీకిష్టమైన కొత్త ఆవకాయ పెడతాను, చూస్తూ ఉండు. వద్దురా బాబు, నువ్వు చేసే సహాయంతో ఉన్నవి కూడా పాడవుతాయి. ముందు ఆ గదిలోకి వెళ్ళి ఆలోచించు. అలా కాదమ్మా, ఉప్పు ఎంత వెయ్యాలి, కారం ఎంత? నీ ఇష్టం వచ్చినంత వెయ్యి. ఎలాగూ అది తిండానికి పనికిరాదు. రవి ఉప్పు అనుకుని పొరపాటున పంచదార డబ్బా తీశాడు. కారం బదులు పసుపు ఎక్కువ వేశాడు. వంటగది అంతా చిందరవందరగా మారింది. రవి, ఏం చేస్తున్నారు? అంతా పాడు చేస్తున్నారు. నేను అమ్మ కోసం ప్రేమగా చేస్తున్నాను లావణ్య, నువ్వు మధ్యలో రాకు. వదిలేవాణ్ణి. వాడికొక పని సరిగ్గా చేయడం చేతకాదు. జీవితాన్నే గందరగోళం చేసుకున్నాడు. ఇక ఆవకాయ ఎంత? నిజమే, ఈయన ప్రతి సమస్యను ఇలాగే గందరగోళం చేసి పక్కన పెడతారు. ఈ ఆవకాయలాగే మా జీవితం కూడా తయారైంది. శారద విసుగ్గా తలపట్టుకుని అక్కడ్నించి వెళ్ళిపోయింది. లావణ్య ఆ గందరగోళాన్ని చూస్తూ నిట్టూర్చింది. రాత్రి కావొస్తోంది. అందరూ హాల్లో నిరాశగా కూర్చున్నారు. ఇంతలో పంకజం తన భర్త సూర్యంతో కలిసి లోపలికి దూసుకొచ్చింది. శారదగారు, మీ ఇంట్లో ఇంత అన్యాయం జరుగుతుంటే మీరెలా మౌనంగా ఉన్నారు? మీ కోడలికి న్యాయం జరగాలి. ఏమైంది పంకజం? ఎందుకిలా అరుస్తున్నావు? ఒరే రవి, నీ రహస్యం బయటపడింది. ఆ తాళం పాక్షికంగా తెరుచుకుందట. నీ రహస్య భార్య తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందట. నిజమేనా? రహస్య భార్య? మీకేమైనా పిచ్చి పట్టిందా పంకజంగారు? చూశావా అమ్మా, ఇంకా ఎలా నటిస్తున్నాడో. వీధిలో అందరూ ఇదే చెప్పుకుంటున్నారు. నీకు విడాకులిచ్చి ఆస్తి మొత్తం రెండోదానికే రాస్తాడట. నోర్ముయి పంకజం, తెలియకుండా మాట్లాడకు. నాకన్నీ తెలుసు బామ్మగారు. ఈ రవిగాడు ఆవకాయ పెడుతున్న నెపంతో ఆ రెండోదానికి కబురు పంపుతున్నాడు. ఆవకాయ వాసన వాళ్ళింటికి వెళ్లడమే వాళ్ళ సీక్రెట్ కోడ్. ఈ మాట వినగానే శారద, లావణ్య ఇద్దరూ షాక్తో ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. రవి తల కొట్టుకున్నాడు. అయ్యో రామా, నేను మా అమ్మ కోసం ఆవకాయ పెడితే దానిక్కూడా ఇలాంటి అర్థాలు తీస్తారా? మా నాన్న చాలా మంచివాడు. ఆయనకు వేరే అమ్మ లేదు. నువ్వేం భయపడకమ్మా, మేము నీ పక్షానే పోరాడతాం. ఆ గందరగోళంలో లావణ్యకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. శారద కోపంతో ఊగిపోతూ పంకజన్ను బయటకు గెంటేసింది. సమయం దగ్గర పడుతోంది. కుటుంబం మొత్తం చివరి ఆశగా ఆ మాయతాళం ముందు నిలబడింది. చూసారా రవి, మీ చిన్న చిన్న అబద్ధాలు నిజాలు దాచే అలవాటు ఈరోజు మనల్ని ఎక్కడ నిలబెట్టిందో. పక్కింటి వాళ్లు కూడా మనల్ని చూసి నవ్వుతున్నారు. ఇదంతా మీ వల్లే. లావణ్య, ఇప్పుడు గొడవపడే సమయం కాదు. కాస్త నెమ్మదిగా మాట్లాడు. నెమ్మదిగా మాట్లాడటానికేముంది? నా కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుంటే నేను మౌనంగా ఉండాలా? ఒక్క నిజం చెప్పుంటే సరిపోయేది కదా. లావణ్య, ప్రతిదానికి వాడిని అనడం సరికాదు. కుటుంబంలో శాంతి కోసమే వాడలా చేశాడు. శాంతి కోసమా అత్తయ్యా, లేక మీ పంతం నెగ్గడం కోసమా? ఈ లేఖ విషయం మీకు ముందునుంచీ తెలుసు, అయినా మీరు దాచిపెట్టారు. నాకు తెలియదు. తెలిసినా ఈ ఇంటి పెద్దగా నాకు కొన్ని నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. అమ్మో, కథ అడ్డం తిరిగిందా? అత్తాకోడళ్ల మధ్య ఇంత గొడవ జరుగుతోందా? అందుకే అంటారు, దాపరికం దరిద్రానికి అన్నయ్య లాంటిదని. పంకజం, ఇది మా కుటుంబ సమస్య. నువ్వు కాస్త మౌనంగా ఉంటే మేలు. నాకేంటండి, ఊరికే అంటున్నాను. చిన్ని పాప మొహం చూస్తే జాలేస్తోంది. ఈ తాళం బీరువాకు వేసింది కాదు, మన మనస్సులకు వేసింది. నిజం ఒప్పుకునే ధైర్యం లేనంతవరకు
అది తెరుచుకోదు. అమ్మమ్మా, నువ్వైనా చెప్పు, ఇప్పుడు మేమేం చెయ్యాలి? చెయ్యాల్సింది నేను కాదు, మీరు. ఎవరి తప్పు వాళ్ళు ఒప్పుకుంటే దారి అదే దొరుకుతుంది. నానమ్మా, నా స్కూల్ పోతుందా? నేను చదువుకోనా? చిన్ని ఏడుపు, లావణ్య మాటలు శారద గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆమె కళ్ళు మూసుకుంది. తన గర్వం, తన పంతం మనవరాలి భవిష్యత్తును నాశనం చేస్తున్నాయనే నిజం ఆమెను దహించివేసింది. నా కొడుకు నా చెయ్యి జారిపోతున్నాడనే భయంతో, నా అధికారం నిలబెట్టుకోవాలనే అహంతో నేను లావణ్యను తప్పుగా అర్థం చేసుకున్నాను. నాదే తప్పు. శారద నెమ్మదిగా బీరువా దగ్గరికి నడచి దాన్ని తాకింది. ఆమె కళ్లనుండి నీళ్లు జారాయి. నా పంతమే నా మనవరాలి భవిష్యత్తుకు అడ్డంకి అయింది. నేను తప్పు చేశాను. లావణ్య చెప్పిందే నిజం. వెంటనే తాళం క్రాక్మని పెద్ద శబ్దంతో సగం వరకు తెరుచుకుంది. లోపల కొన్ని పత్రాలు కనిపించాయి, కాని ముఖ్యమైనది ఇంకా అందలేదు. అమ్మా, సగం మాత్రమే తెరుచుకుంది. అంటే ఇంకా ఏదో నిజం దాగి ఉంది. సగం నిజం బయటికి వచ్చింది. మిగిలిన సగం నీ చేతుల్లోనే ఉంది రవి. నేనా? నేను ఏం చేశాను? ఎప్పుడూ ఇంతే రవి. అమ్మను బాధపెట్టలేక, నన్ను సంతోషపెట్టలేక మధ్యలో నలిగిపోతూ సమస్యను పెద్దది చేస్తారు. మీ పిరికితనమే మన పాలిట శాపం. తన తల్లి అలా చేయడం చూసి రవి నిర్ఘాంతపోయాడు. తన జీవితంలో మొదటిసారి తన తల్లి తన తప్పును అంగీకరించడం చూశాడు. అప్పుడతనికి అంతా అర్థమైంది. అమ్మను, లావణ్యను ఇద్దరినీ సంతోషపెట్టాలని, గొడవలు రాకూడదని నేనెప్పుడూ నిజాలను దాటవేశాను. నా పిరికితనమే ఈరోజు ఈ ఇంటిని ఈ పరిస్థితికి తెచ్చింది. అసలైన దోషిని నేనే. రవి ముందుకు వచ్చి కుటుంబం ముందు తల వంచి నిలబడ్డాడు. నన్ను క్షమించండి. ఈ సమస్యలన్నిటికీ కారణం నేనే. అమ్మకు భయపడి లావణ్యకు నిజం చెప్పలేకపోయాను. నా బలహీనతే ఈ ఇంటి శాంతిని పాడు చేసింది. అతను ఆ మాట పూర్తి చేశాడో లేదో మాయతాళం ఠంగుమని పెద్ద శబ్దంతో పూర్తిగా తెరుచుకుంది. బీరువా తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. అందరి ముందు పై అరలో సిఫార్సు లేఖ మెరుస్తూ కనిపించింది. మరుసటి రోజు ఉదయం చిన్ని అడ్మిషన్ ఖరారైంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంది. శారద, లావణ్య మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. వారి మధ్య మాటలు లేకపోయినా ఒక అవగాహన ఏర్పడింది. నిజం చెబితే ఇంత ప్రశాంతంగా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది లావణ్య. ప్రతిసారీ ఇంత నాటకం తర్వాత కాకుండా ముందే చెప్తే ఇంకా బావుంటుంది. అవున్రా, నిజం చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. అది నీ భార్య దగ్గర ఉంది, నా దగ్గర లేదు. నీ దగ్గర అస్సలు లేదు. ఆ మాటలో అంగీకారం, కొద్దిపాటి వ్యంగ్యం రెండూ ఉన్నాయి. సుబ్బమ్మ నవ్వుతూ చూసింది. ఇంతలో పక్కింటి పంకజం లోపలికి వచ్చింది. ఏమండోయ్ శారదగారు, విన్నారా సంగతి? మన వీధిలో ఎవరో రాత్రి దొంగతనం చేయబోయారట. మీ ఇంట్లో కూడా అంతా సవ్యంగానే ఉందా? మా ఇంట్లో దొంగతనమేంటి పంకజం? అన్నీ భద్రంగానే ఉన్నాయి. నీకెవరు చెప్పారు ఈ పనికిమాలిన వార్తలు? అదేంటండి అలా అంటారు? నిన్న రాత్రి మీ ఇంట్లోంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. నేనేదో కంగారు పడ్డాను. అలాంటిదేం లేదు పంకజం గారు. మా కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది. మేమే పరిష్కరించుకున్నాం. మీరు కంగారు పడనవసరం లేదు. అదేనమ్మా, ఆ మాయ తాళం గురించేగా ఊరంతా అదే చెప్పుకుంటున్నారు. చివరికి ఎలా తెరుచుకుందట? పంకజం గారు, అది మా సొంత విషయం. దయచేసి. దానికి దాపరికమేముందిరా? నా కోడలు తన నిజాయితీతో ఆ తాళం తెరిచింది. మీ ఊహల్లో ఉన్నట్టు మంత్రాలు, తంత్రాలతో కాదు. అబ్బా, ఎంత మాటన్నారు శారదగారు. నేనేదో పలకరిద్దామనొస్తే అయినా మీ కోడలు చాలా ధైర్యవంతురాలే. కొన్నిసార్లు నిజం చెప్పే ధైర్యం 100 అబద్ధాలు దాచే బలం కంటే గొప్పది పంకజం.
సరేలేండి, పెద్దవారు, మీ మాట కాదనగలమా? వెళ్ళొస్తాను. పంకజం వెళ్ళిపోయాక ఇంట్లో మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది. అత్తయ్యగారు, మీరు నా గురించి అలా చెప్పినందుకు ధన్యవాదాలు. నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలమ్మా. నిన్న రాత్రి అది నాకు తెలిసొచ్చింది. అమ్మయ్యా, ఒక గండం గడిచింది. ఇక ఈ పాత సామాన్లు సర్దేస్తే ఒక పనైపోతుంది. నాన్నా, నిన్న రాత్రి చాక్లెట్ దొంగచాటుగా తిన్నానని నిజం చెబితే నాకింకోటి ఇస్తారా? చిన్ని అమాయకపు ప్రశ్నకు అందరూ నవ్వారు. రవి బీరువాను శుభ్రం చేసి మూస్తుండగా దాని లోపలి నుండి ఒక పాత పసుపుపచ్చగా మారిన ఉత్తరం జారి కిందపడింది. అదేంటి రవి, ఆ ఉత్తరం? తెలియదు లావణ్య, ఇది తాతయ్య చేతిరాతలా లేదు, ఎవరిదో వేరే వాళ్లది. ఆ బీరువా తాళం ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. అందులోకి వేరే ఉత్తరం ఎలా వస్తుంది? అదీకాక మీ మావయ్యగారు తప్ప ఇంకెవరూ దాన్ని ముట్టుకోరు. ఒకసారి తెరిచి చూడండి. ఎవరిదో మనకు తెలియకుండా ముఖ్యమైనదేమైనా ఉందేమో. అమ్మ మీద అడ్రస్ కూడా లేదు, ఉత్తినే మడిచిపెట్టి ఉంది. నాకు కొంచెం కంగారుగుందిరా. అది మీ మావయ్యగారికి సంబంధించింది కాకపోతే మరెవరిది? కొన్ని తాళాలు తెరుచుకున్నప్పుడు కొన్ని కొత్త రహస్యాల తలుపులు కూడా తెరుచుకుంటాయి. లావణ్య ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుంది. దానిపై ఎవరి పేరు ఉందో, దానిలో ఏం రహస్యం దాగి ఉందో తెలియక అందరూ ఆసక్తిగా చూస్తుండగా కథ కొనసాగింది.